చాలా గర్వపడుతున్నాం, చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఉన్న బీద ప్రజలు కనీసం 20 రూపాయలు ఆటోకి వెళ్ళి 20 రూపాయలు రావడం కంటే 40 రూపాయలు ఆటో గురించి పెట్టుకోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటది. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గత ఈనాడే కాదు, ఆయన మహిళల పక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. మహిళలంటేనే ఆయనకి అక్క చెల్లమ్మలు ఆ భావించే పార్టీలో ఆయన ఒక అన్నగా ఒక అన్నగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఎప్పుడు. ఎందుకంటే నా ఆడపిల్లలు ఆనాడు కూడా 95లో ఆయన ఆ రోజు కూడా పార్టీలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు నేను సీఎం అయితే దీపం పథకము 400కి గ్యాస్ పై సిలిండర్ ఇస్తానని ఆనాడే ఇచ్చారు 95లో. డోకరా గ్రూపులు పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు. వయోజన విద్య కార్యక్రమం స్కూల్స్ అని ఆనాడు సంతకాలు పెడతానికి కూడా రాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారే 95లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పథకాలంటే మహిళలు ఇవాళ స్వచ్ఛంగా ఇట్లా తిరుగుతున్నారు, రాజకీయాల్లో ఉన్నారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అంటే అన్న ఎన్టీఆర్ గారు స్థాపించింది బలైన వర్గాల కోసం స్థాపించారు. అట్లానే మహిళల కోసం, నా మహిళలు అంటే వంటింటికే పరిమితం కాకూడదని నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 100కి 50% మహిళలు బయటకు వస్తున్నారంటే బాబు గారిని చూసే.